మై ఛానల్. సో అయితే మళ్ళీ మోటో బ్లాగ్ అయితే ఇచ్చిన. సో అయితే నా బ్లాగ్ అయితే నేను అబ్దుల్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నా. అబ్దుల్ గారు షార్ట్ చిన్న మోటో బ్లాగ్, నా డైలీ బ్లాగ్లో ఒక మోటో బ్లాగ్. ఇంతకుముందు ఆ బ్లాగ్లో అయితే ఎక్కినా కదా, ఇటు బ్లాగ్ చేయాలంటే నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి అది రోడ్ అయితే ఖాళీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎన్ని సౌండ్స్ అయితే వస్తున్నాయో, నా సౌండ్ వస్తుందో లేదో కూడా నాకైతే తెలియదు. ఎడిట్ చేసే టైంలో నేనైతే చూడాలా. గోప్రో నార్మల్గా బ్లాగ్కి మంచిగా అనిపిస్తుంది, మోటో బ్లాగ్కి కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది వాయిస్ విషయంలో. వన్స్ నేను మైక్ యాడ్ చేసినాక నాకైతే ప్రాబ్లం అయితే రాదు. సో ఏమైనా కూడా సిటీలో బైక్ నడిపాలంటే కొంచెం భయం అయితే అవుతుంది. ఎందుకంటే నిజంగా చాలా ట్రాఫిక్ అయితే అయిపోయింది, అందరు పైకి వచ్చేస్తున్నారు. ఇట్లా సడన్గా వచ్చేస్తున్నారు, దానివల్ల కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది, కొంచెం భయం కూడా అయితే అవుతుంది. ఇంకా ఇలా కొంచెం చార్మినార్ దగ్గర అయితే ట్రాఫిక్ అయితే తక్కువ ఉంది. ఇప్పుడు నేను కరెక్ట్ మదీనా దగ్గర ఉన్నా, ఇక్కడైతే ట్రాఫిక్ అయితే తక్కువనే ఉంది. చూడండి ఏమంత ట్రాఫిక్ లేదు, కానీ ఈడ కూడా పిచ్చిలు వేసిపోతుంది ట్రాఫిక్ ఉంటే. సో మదీనా దగ్గర అయితే ట్రాఫిక్ లేకుండా, అని కోర్ట్ దాటినాకైతే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ట్రాఫిక్ దాటుకొని ఇప్పుడు నేను కరెక్ట్ సూపర్ దగ్గర అయితే ఉన్నా. ఈ బ్రిడ్జ్ పైన బ్లాక్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా నేను. మస్తు ఉంటుంది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఎక్కిన మనకు ఆల్మోస్ట్ మనం సిటీకి బయటకు వెళ్ళిపోయినట్టే. ఫ్యూచర్లో ఎప్పుడైనా నేను సౌత్ ఇండియా ట్రిప్ వేసిన అనుకో ఈ బ్రిడ్జ్ నుంచే వెళ్తా. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ ఎక్కి దిగినాం అనుకో సిటీ అవుట్స్కట్స్లో ఉన్నట్టే. సో అట్లా ట్రాఫిక్ ప్రాబ్లం సిటీ నుంచి బయటకు వెళ్ళే వరకు ట్రాఫిక్ ప్రాబ్లం రావద్దని చెప్పి ఈ బ్రిడ్జ్ అయితే వేసినారు. క్రేజ్ ఉంటుంది బ్రిడ్జ్ ఇది అయితే. రీసెంట్గానే అంటే ఒక 2 years అవుతుంది అనుకుంటా ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేసి. సో రీసెంట్గానే బిల్డ్ అయితే చేసినారు సిటీలో. క్రేజీ బ్రిడ్జ్ ఇది కూడా. మెహదీపట్నం నుంచి వెళ్ళచ్చు సిటీ నుంచి బయటకు వెళ్ళాలంటే, కానీ బైక్స్ పైన మార్నింగ్ టైం వెళ్ళే వరకు అది కొంచెం ట్రాఫిక్ అయితే ఉంటుంది. అదే దానికో ఈ బ్రిడ్జ్ కొంచెం దూరం ఈ బ్రిడ్జ్ అయితే ట్రాఫిక్ అయితే ఉండదు, ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 40-50 స్పీడ్ అయితే వెళ్తున్నా, కానీ నాకైతే అసలు స్లో వెళ్తున్నట్టే అనిపిస్తుంది బ్రిడ్జ్ పైన. చూడండి మీకైతే విండోస్ అయితే ఎక్కువ ఉంటుంది నార్మల్గా. నేను చాలా ట్రావెల్ అయితే చేసిన, ఇప్పుడు బ్లాగ్ అయితే వేయలేదు. లొకేషన్ అయితే చూడండి, ఇల్లు ఎట్లయితే అనిపిస్తున్నాయో అన్ని గుట్ట పైన ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి కదా. అసలు క్రేజీ ఉంటుంది బ్రిడ్జ్. అండ్ ఇంకా కొంచెం నా రైట్ సైడ్ అయితే చూడండి ఒక చెరువు ఉంది, అది ఏం చెరువు నాకైతే తెలియదు, కరెక్ట్ నేమ్ అయితే తెలియదు, కానీ చిన్న చెరువు అయితే ఉంది చూడండి. గోప్రోలా కనిపిస్తుందని అనుకుంటున్నా. సో ఆ వీడియో అయితే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా, మోటో బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా ఇట్లా డైలీ. నేను నార్మల్గా ఫ్యామిలీ బ్లాగ్స్ అయితే చేస్తున్నా, కానీ అంత వ్యూస్ అయితే వస్తలేవు. మోటో బ్లాగ్ వచ్చిన వ్యూస్ అయితే వస్తలేవు. నేను ఫ్యామిలీ బ్లాగ్స్కి మోటో బ్లాగ్స్కి వచ్చినంత వీడియో వ్యూస్ వస్తే మంచిగా అవే కంటిన్యూ చేద్దాం అనుకున్నా. అంటే డైలీ మోటో బ్లాగ్ ప్లస్ ఫ్యామిలీ బ్లాగ్స్ అయితే చేద్దామని అనుకుంటున్నా, కానీ ఫ్యామిలీ బ్లాగ్స్ అంత వ్యూస్ అయితే వస్తలేవు కాబట్టి ఫ్యామిలీ బ్లాగ్స్ కొంచెం తక్కువ అయితే చేస్తా, ప్లస్ మోటో బ్లాగ్స్ అయితే చేస్తా. ఇక వన్స్ స్టార్ట్ అవుతాయి కదా అప్పుడు మళ్ళీ ఫ్యామిలీ బ్లాగ్స్ అయితే చేయడం అయితే స్టార్ట్ చేస్తా. ఎందుకంటే నాకున్న సబ్స్క్రైబర్స్కి, నాకు వచ్చే వ్యూస్కి నా వీడియో పెట్టగానే చూడాలా అనే ఎగ్జైట్మెంట్ అయితే ఉండదు. ఆ ఎగ్జైట్మెంట్ వచ్చినాక నేను నా ఫ్యామిలీతో వీడియో చేసి కంపల్సరీ చూస్తారనే నమ్మకం నాకు అయితే ఉంది. సో అప్పటి వరకు అయితే ఇట్లా మోటో బ్లాగ్స్ చేద్దామని అనుకుంటా. నేను ఎట్లా అంటే ఒక టీవీఎస్ ఎంటర్ బైక్ పైన, టీవీఎస్ ఎంటర్ స్కూటర్ పైన మోటో బ్లాగర్ అని చెప్పి యూట్యూబ్లో తెలియాలని అనుకుంటున్నా. సో అందు గురించి ఇట్లా మోటో బ్లాగ్స్ అయితే దీనిపైన సిటీలో చేద్దాం అనుకుంటున్నా కొన్ని డేస్. ఆబ్వియస్లీ లాంగ్ ట్రావెల్ కూడా చేస్తా, కానీ అప్పటి వరకు డేస్ వరకు సిటీలో అయితే ఇట్లా మోటో బ్లాగ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఫైనల్గా ఈరోజు వీడియో అయితే ఏంటి, మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.